ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్ సోమవారం మంచిర్యాలకు వస్తున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు తెలిపారు. ఆదివారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఐబీ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని చెప్పారు. అలాగే రాళ్లవాగు పక్కన కరకట్ట నిర్మాణంకు శంకుస్థాపనతో పాటు పలు పథకాలకు శ్రీకారం చుడతారని తెలిపారు. మాతా శిశు ఆసుపత్రి నిర్మాణం పనులను పరిశీలిస్తారని చెప్పారు. అక్కడి నుంచి ఓపెన్ టాప్ జీప్లో వాటర్ ట్యాంక్, జగదంబ సెంటర్, మెయిన్ రోడ్, అర్చన చౌరస్తా మీదుగా బహిరంగ సభ స్థలం వరకు ర్యాలీ కొనసాగుతుందని అన్నారు. సభలో కొత్త పథకాలను మంత్రులు ప్రకటించే అవకాశాలున్నాయని తెలిపారు. మండుటెండలో 40,000 మంది అభిమానులు సభకు హాజరవుతారని తెలిపారు. క్రమశిక్షణ కార్యకర్తలు పార్టీకి బలమన్నారు. తాను చేసే అభివృద్ధి పథకాలను వక్రీకరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ఇతర నేతలు పాల్గొన్నారు. వాళ్ళకి వస్తే సరే, దీని గురించి అక్కడికి వచ్చినా సరే, బాధతో వచ్చినా చూసినాక కనీసం ఒక 50% సాయంత్రం 5కి ల్యాండ్, 4:30కి ల్యాండ్ అయ్యేది ఉంది. సో అక్కడ ఏదైతే ఈ భూభారతి కార్యక్రమం పెట్టుకున్న దానికి సాయంత్రం పెట్టుకున్నట్టు దాంతో ప్రోగ్రాం మళ్ళీ మధ్యాహ్నానికి వచ్చింది. 12కి అక్కడ హెలికాప్టర్ టేకాఫ్ అయిపోయింది. 12:50కి కలెక్టర్ హెలిప్యాడ్ ల్యాండ్ అవుతుంది. అక్కడ నుంచి డైరెక్ట్ నేరుగా అంబేద్కర్ ఏదైతే అన్వెయిలింగ్ కార్యక్రమం అయిపోయిన తర్వాత దానికన్నా ముందు వాళ్ళ ఒక జెండా ఉంటుంది, ఈ దళిత సంఘాలు అంబేద్కర్ ఆ జెండా ఆవిష్కరించి ఆ తర్వాత వాళ్ళు ఈ సంఘాల వాళ్ళందరూ కేక్ పెడతాను. ఆ కేక్ తర్వాత విగ్రహం అన్వేల్ చేసిన తర్వాత దీనికి ఒక విశిష్టత ఉన్నది. మొదటి విశిష్టత ఏంటంటే ఖార్గే గారి ప్రోగ్రాం మంచిగా అంటే నస్పూర్లో జరిగిన మీటింగు రేపటితో 2 సంవత్సరాలు అవుతుంది. ఖార్గే గారి మీటింగు, బట్టి గారి పాదయాత్ర. రెండవది 26 నవంబర్ 2024లో కర్ణాటకలో బెల్గాంలో ఏదైతే కార్యక్రమం తీసుకుందో, జై బాపు, జై భీమ్, జై సంవిధానం, ఆ కార్యక్రమానికి కూడా రేపటితోటి అంటే ఈ కార్యక్రమం ఎట్టిచ్చిందంటే ప్రతి గ్రామం అంటే మండల నాయకులు ప్లస్ ఆ గ్రామం ఉన్న కార్యకర్తలతో నాయకులతో కలిసి ప్రతి గ్రామం పాదయాత్ర చేసుకుంటూ ఒక్కొక్క గ్రామం నుంచి ఇంకొక గ్రామాన్ని అట్నే పోవాలని కార్యక్రమం తీసుకున్నాం. ఆ కార్యక్రమం రాష్ట్రంలో మొట్టమొదటి మళ్ళీ మంచిర్యాల నియోజకవర్గం ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. గ్రామాలకు సంబంధించిన ఈ మంచిర్యాల నియోజకవర్గం అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, పెద్ద మనుషులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులకు నా విన్నపం ఏంటంటే అనివార్య పరిస్థితుల్లో ప్రోగ్రాం సాయంత్రం ఉండే ప్రోగ్రాం మధ్యాహ్నం వచ్చింది వాళ్ళకు. సో 1 లోపల 1 వరకు మహిళా సోదరులంతా బాయ్స్ గ్రౌండ్ వచ్చే విధంగా ఎవరైతే మగవాళ్ళు ఉంటారో అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ఐబీ అక్కడికి 12:30 చేస్తే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఓపెన్ టాప్ ఉంటుంది కాబట్టి కాన్వాయ్ ఓపెన్ టాపే, దాని బట్టి అందరూ నడుచుకుంటూ వస్తాం. దాదాపు 10,000 మంది నడుచుకుంటూ వస్తారు. మార్కెట్ ద్వారా వస్తుంది కాబట్టి దీనికి వచ్చి ఇప్పటివరకు మంచిర్యాలకు ఏదైతే చరిత్ర రాసుకున్నామో ఆ చరిత్రలో ఇంకొక క్యాప్లో ఇంకొక ఫెదర్ యాడ్ కావాలి తప్పితే ఫెదర్ పోవద్దు. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కిరీటంలో ఇంకొక ఫెదర్ యాడ్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ కూడా రాష్ట్రం లేక దేశంలో మొదటి ప్రోగ్రామ్ మొదలైంది కావచ్చు. కాన్స్టిట్యూన్సీ మొత్తం 8-9 రోజులు 10 రోజులు సీరియస్ చేసి అయిపోయింది. సో ఈ రకంగా రేపు చాలా ఉన్నాయి. ఇంకా మిగతా చాలా పెద్ద అంతా మాట్లాడతారు. ఇంకా నాకు కూడా వీళ్ళందరూ చెప్పేది ఒకటే, ఇప్పటిదాకా చేసుకుంటూ వస్తాను.
చేతనైన కాడికి అభివృద్ధి. రేపటి మీటింగ్ మీరు గట్టిగా నాకు మద్దతు ఇచ్చి పెద్ద ఎత్తున చేస్తే దాని ప్రకారం దాన్ని కూడా ఇంకా నేను రేపు మాట్లాడేటప్పుడు ఇంకొని అడగవచ్చు. గట్టిగా ఉంటే అడిగే ధైర్యం నాకు ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళతోటి పనులు చేసే శక్తి కూడా నాకు వస్తుంది. కాబట్టి మీటింగ్ని ఎంత గట్టిగా చేస్తే మనకు అంత లాభం. తప్పకుండా పెద్ద ఎత్తున టైం ఒక్కటే చూసుకోమని టైం ప్రతి ఒక్కరు చెప్తాను. మన మీటింగ్ టైం అయిపోయినా ఖచ్చితంగా మనం వచ్చినా కూడా వేస్ట్. కాబట్టి ఖచ్చితంగా 12:30 వరకు ఐదు కాడికి ఇక్కడికి 1 o'clock వరకు 1:30 అయినా మహిళలకు టైం ఉన్నది. ఇక్కడికి 1:30 అయినా 1:30 దాటితే మళ్ళీ వేస్ట్ అవ్వచ్చు. మిగిలింది మహాప్రస్థానికి సంబంధించినట్టు కార్యక్రమాన్ని రెడీ అయ్యి రేపటి ఎల్లుండి నుంచి మొదలు అయిపోతుంది. ఎల్లుండి నుంచి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మిగతా రేపు మీటింగ్ తర్వాత మాట్లాడతాం. రెడీ అయిపోయి నేను ఆగుతున్నా, నేను కంప్లీట్ చేసుకున్నాను. అది కూడా ఫుల్ ఫెడ్జ్ రెడీ ఉన్నది. శ్రీధరరావు గారు ఉంటారు ఇక్కడ రేపు. అంటే ఆ హెలికాప్టర్ వినుకుంటారు. ఆ తర్వాత మిగతా కార్యక్రమం చూసుకుంటారు. 50-60 సంవత్సరాల నుంచి మంచిర్యాలకు ఏదైతే ఉందో ఆ కార్యక్రమం కూడా అందరి సహకారంతో చేస్తానుకున్నా అది ఇంత పెద్దగా అయితే నేను కూడా అనుకోలేదు. బట్ అనుకున్న దానికంటే చాలా పెద్దగా అయింది. చాలా మంచిగా కూడా అయింది. ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో కార్యక్రమం. అంటే బీద వాళ్ళకి ఏదైతే ఇబ్బంది ఉందో ప్రత్యేకంగా కరోనా తర్వాత ఈ టెనెంట్స్ ఎవరైతే కిరాయి ఉన్నారో అసలు ఇబ్బంది అయితే వాళ్ళు అక్కడ శవం రానిత్తలేరు, పెట్టనిత్తలేరు, రోడ్డు మీద పెట్టే పరిస్థితి, నేను వర్షాకాలం నీళ్ళు తీసుకుపోయి పెట్టే పరిస్థితి అన్నింటి నుంచి దూరం చేయగా ఆశీర్వాదంతో 100 రోజుల కార్యక్రమం అనేది ఒకసారి ఇలా నాకే అనిపించింది. 100 రోజులు మేమే చేసినాం ఎట్లా అనేది ఆ సందేహం నాకు కూడా కలుగుతున్నప్పుడు బట్ కంప్లీట్ చేసినాం. ఇండస్ట్రియల్ పార్క్ గురించి ఎవరో ఓటుపోతే ఏం కాలే, అలా నిలబట్టి మీది టైం కాదు, మీ ల్యాండ్ తీసుకున్నప్పుడు అని చెప్పినాం. ప్రభుత్వం తరఫున మేము మా ల్యాండ్ వాళ్ళు తీసుకుంటామని చెప్పినాం. ఆ కేసు డిస్పోజ్ అయిపోయింది, కొట్టేసి కూడా అయిపోయింది. దాన్ని గ్యాస్ చేసేది అయింది అని చెప్తున్నట్టు రేపు మా ఇండస్ట్రియల్ మంత్రి కూడా వస్తున్నారు. అయిపోయినాయి, మొత్తం శాంక్షన్ అయిపోయింది. డబ్బులు ఇంకో 2 డబ్బులు వస్తున్నాయి. ఇట్లా నేరుగా ప్రతి కుటుంబానికి ఈ రకంగా వస్తుంది. ఆరోగ్యశ్రీ ద్వారా చేసినాం, గ్యాస్ సిలిండర్ చేసినాం, రుణమాఫీ మీకు ఇంతకుముందు లెక్కలు చెప్పినాం. తర్వాత 500 రూపాయల బోనస్ చేసినాం. 500 రూపాయల బోనస్ ఒక మంచిర్యాల నియోజకవర్గంలో దాదాపు 120-115 కోట్ల దాకా కరెక్ట్ సబ్సిడీ కలెక్షన్. లాస్ట్ మిగిలింది 16 కోట్లు రిలీజ్ చేసాము. వాళ్ళు ధర్నా పోతుంటే ఒకటే మాట చెప్పాను. ఆ బీజేపీలో మాట్లాడి వీళ్ళ మాట ధర్నాకు పోతే నేనేం చేయలేను. కానీ ఒకసారి ధర్నాకు పోతే ఆ ఫోటోలు వస్తే అక్కడ మొత్తం సిస్టమ్ బ్లాక్ లిస్ట్లో వారిస్తారు. చెప్పిన అదే జరుగుతుంది, మళ్ళీ ఇబ్బంది పడుతుంటే రైతులు కూడా సహకరించి ధర్నాకి ఎవరు పోలేదు. వాళ్ళకు నేను 20 రోజులు అని చెప్పిన కరెక్ట్ వారం రోజులు డబ్బులు ఇచ్చి ప్రతి ఒక్కరికి వచ్చింది. ఒక్కరు కూడా లేదు. ఒక్కరికి 500 రూపాయలు అనేది ప్రతి ఒక్కరికి వచ్చింది. దాని ద్వారా మన నియోజకవర్గంలో దాదాపు ఒక 20,000 మంది రైతులకు లాభం. ఎకరానికి తక్కువ 12,500 ఎకరం. మంచి ఖర్చు వాళ్ళకు 15,000 ఖర్చు. దీంతో ఏంటంటే కౌలు రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును సైతం పలికేందుకు కాంగ్రెస్ పార్టీకి అర్హత లేదని సిరిపూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. ఆయన మాట్లాడుతూ నాటి జవహర్లాల్ నెహ్రూ నుండి నేటి రాహుల్ గాంధీ వరకు అంబేద్కర్ ఆశయాలకు, సిద్ధాంతాలకు వ్యతిరేకులని అన్నారు. జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అంటూ కొన్ని కులాల వర్గాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుందని, అడుగడుగునా భారతరత్న బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు నెహ్రూ అడ్డం పడ్డారని, రాజ్యాంగ నిర్మాణ పరిషత్కు చైర్మన్ కాకుండా నెహ్రూ సాయశక్తులా ప్రయత్నించారని అన్నారు. నేడు నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ వారసులమని చెప్పుకుంటున్నారని విమర్శించారు. కొన్ని రకాల జాతులకు, కొన్ని మతాలకే బీజేపీ అంకితమని, రాజ్యాంగాన్ని మార్చుతారని, రిజర్వేషన్లను రద్దు చేస్తారని కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని బీజేపీ కార్యకర్తలు గట్టిగా దీన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆశయాలకు సరైన విలువను బీజేపీ పార్టీతోనే సాధ్యమని బీజేపీ జాతీయ నాయకులు నిరూపించారని అన్నారు. సీసీసీ కార్నర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వెంకటేష్ గౌడ్, వెరబెల్లి రఘునాథ్, సత్రం రమేష్ తదితరులు పాల్గొన్నారు. जय भीम जय भीम
భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు, కార్యకర్తల, నాయకులందరూ ఈరోజు శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టాలని మా కేంద్ర నాయకత్వం మాకు పిలుపునిచ్చింది. అదే ఒరవడిలో భాగంగా వాళ్ళ నస్పూర్ పట్టణానికి రావడం జరిగింది. చాలా దారుణమైన విషయం. జై సంవిధాన్, జై బాపు, జై భీమ్ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఊరు వాడ తిరుగుతాను. ముఖం చెల్లే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళ రాష్ట్రంలో పాలన పడకేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దెదించుదామా అని ప్రజలు వెయిట్ చేస్తారు. ఒక ఎన్నికలు దొరికితే రేవంత్ రెడ్డిని బరికి నేలగొట్టడానికి, బండగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వీరు రాజ్యాంగం గురించి, వీరు అంబేద్కర్ గారి ఆశయాల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంది. కాబట్టి అంబేద్కర్ని అవమానపరిచిందే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వారు ఆ ధోరణికి ఇవాళ వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఇవాళ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించి కనీసం వారు కనువిప్పు కలగాలనే ఉద్దేశంతో ఇవాళ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తప్పకుండా రేపు అంబేద్కర్ జయంతి నాడు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. ఊరు వాడ మొత్తం జై భీమ్ నినాదాలతోటి మారుమోగుతుంది. ఇవాళ పంచతీర్థాలుగా అంబేద్కర్కు సంబంధించిన స్థలాలను అభివృద్ధి చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి నరేంద్ర మోడీ గారు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. అందుకే ఓబీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్తున్న అబద్ధాలు, కల్పితాల గురించి ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. తప్పకుండా భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేస్తుంది. అదే ఒరవడిని భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కొనసాగిస్తారని సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. పైనే ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ప్రతి జిల్లా కేంద్రం లోపల విగ్రహ శుద్ధి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇదైతే కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని అవమానాలకు గురిచేసి, 2 సార్లు ఆయనను ఓడగొట్టి అవమానాలకు గురిచేసి భారత రత్న కూడా ఇవ్వకుండా, ఆయన చనిపోయిన 30 సంవత్సరాల వరకు కూడా భారత రత్న ఇవ్వకుండా అవమానించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆయనను 2 సార్లు ఓడగొట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. పార్లమెంటు లోపల ఆయన చిత్రపటాన్ని పెట్టనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రత్న ఇచ్చినటువంటి ఘనత మన వాజ్పేయి గారి మద్దతుతోటి విపి సింగ్ గారు ఆయనకు భారత రత్న ఇచ్చింది. ఆయన చిత్రపటాన్ని పార్లమెంట్ లోపల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల పార్లమెంట్ హాల్ లోపల పెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని ఏదో మేమే సంవిధానం రక్షణ చేస్తాము అని జేబులలాగా పెట్టుకొని అలా ఏమున్నదో తెలియదు, పీఠికల ఏమున్నదో తెలియదు, ఎన్ని పేజీలు ఉన్నదో తెలియదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు. కానీ కేవలం ఒక వర్గానికి భారతీయ జనతా పార్టీని దూరం చేసే ప్రయత్నము ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది. దాన్ని తిప్పి కొడతాం. భారతీయ జనతా పార్టీ మరి అంబేద్కర్ గారికి చేసినటువంటి గౌరవాన్ని, ఇవాళ ఆయన పుట్టినటువంటి స్థలాన్ని, ఆయన చదువుకున్నటువంటి స్థలాన్ని, ఆయన చనిపోయినటువంటి స్థలాన్ని, ఆయనను సమాధి కట్టినటువంటి స్థలాన్ని, ఆయన దీక్ష తీసుకున్నటువంటి స్థలాన్ని పంచతీర్థాలుగా గుర్తించి ఈరోజు గుర్తింపించినటువంటి తీర్థక్షేత్రాలుగా, బౌద్ధులకు తీర్థక్షేత్రాలుగా చేసినటువంటి పార్టీ ఏదైనా ఉన్నదంటే అది భారతీయ జనతా పార్టీ. కాబట్టి రానున్న రోజులలో కూడా అంబేద్కర్ ను అవమానించి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని ఇప్పటి వరకు ఎండగడుతూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హనుమాన్ జయంతి పురస్కరించుకుని శనివారం రాత్రి మంచిర్యాలలో బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శోభయాత్ర జరిగింది. ఐబీ చౌరస్తా నుంచి ఆరంభమైన శోభయాత్ర జై శ్రీరామ్ నినాదాలతో పురవీధుల గుండా కొనసాగింది. జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాలతో మంచిర్యాల మారుమోగిపోయింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునాథరావు తదితరులు పాల్గొన్నారు.
మాను గురు దేవు శరణ జడగని వచ్చి ముందుగా అందరికీ కూడా ఈ పర్వదినము హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అందరికి కూడా రాముల వారి ఆశీస్సులు ఉండాలి. అందరికీ మన మంచిర్యాల చుట్టుపక్కల ప్రాంతంలో కూడా అందరికీ మంచి ఆరోగ్యం ఐశ్వర్యం ఆ రాముల వారు కలిగించాలి. ఈ ప్రాంతంలో కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ విశ్వ హిందూ పరిషత్ ఇలా ప్రపంచంలోనే హిందువులను అందరినీ కూడా ఒక తాటికి తీసుకురావడానికి విశ్వ హిందూ పరిషత్ దాదాపు 50 సంవత్సరాల నుంచి ఈ ప్రయత్నం చేస్తుంది. ఇవాళ మనము అయోధ్యల ఎన్నో వందల సంవత్సరాల కళ రాముడు జన్మించిన చోట భవ్యమైన నిర్మాణం ఇలా భవ్యమైన గుడి అక్కడ నిర్మాణం అయిందంటే దానికి కారణము విశ్వ హిందూ పరిషత్ సాధువులు సంతులు అందరూ కూడా పెద్ద ఎత్తున హిందూ సమాజం అంతా కూడా పోరాటం చేస్తే ఇవాళ ఎన్నో సంవత్సరాల మన కళ నెరవేరింది. ఇట్లా విశ్వ హిందూ పరిషత్ ఈ హనుమాన్ జయంతి అప్పుడు ఇవాళ కేవలం ఒక హైదరాబాద్ సిటీలోనే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో 150 శోభాయాత్రలు జరిగినాయి ఒక హైదరాబాద్ సిటీలోనే. ఇట్లా మొత్తం తెలంగాణ అంతా భారతదేశం అంతటా ప్రపంచం అంతా కూడా విశ్వ హిందూ పరిషత్ ఇంత పెద్ద ఎత్తున హిందువులందరినీ కూడా ఒక తాటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో మనం అందరం కూడా భాగస్వామ్యం కావాలి. మనం అందరం ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఈ దేశం మీద వందల సంవత్సరాలు ఎన్నో దాడులు జరిగిన అటు ముఘల్స్ దాడి జరిగింది, బ్రిటిష్ దాడులు జరిగినాయి. మన గుళ్ళను మన సంస్కృతిని అంటే ఒక ఆర్థికంగానే కాకుండా మన సంస్కృతిని మన ధర్మాన్ని ఎన్నో దాడులకు పాల్పడ్డప్పటికి కూడా మనం అందరం ఇవాళ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో కులాలుండి ఎన్నో మతాలుండి ఎన్నో భాషలు ఎన్నో ప్రాంతాలు ప్రతి ఒక్క దగ్గర సంస్కృతి వేరు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనందరినీ కూడా కలిపేది కేవలం 2 పదాలు, జై శ్రీరామ్. ఈ 2 పదాలే మన భారతదేశం అందరినీ కూడా మన హిందువులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొస్తుంది. ఈ రోజు దేశంలో ప్రపంచంలో మొదటిగా భక్తి మీద శ్రద్ధ చూపిస్తున్న సందర్భాలు ఎందరో వేలాది మంది లక్షల మంది ఇవాళ మాలలు వేస్తున్నారు. అందులో హనుమాన్ మాల కూడా వేయడం జరుగుతుంది. ఉద్దేశం వల్ల హనుమంతుడు ఏ రకంగా రామునికి ఒక దూతగా ఉన్నారో, రామునికి అన్ని సందర్భాల్లో రావణుతోటి ఇబ్బంది కలిగినప్పుడు ఏ రకంగా ఆదుకున్నారో, అది హనుమంతుని చూసి మనం నేర్చుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. మాల వేసుకున్న సందర్భంలో మనలో భక్తి శ్రద్ధ వినయం ఇవన్నీ మనలో మరి పెరుగుతూ పోతుంటాయి. ఏ రకంగా మాల ఉన్నప్పుడు మన భక్తి శ్రద్ధలు కానీ మన వినయ విధేయత కానీ మన సంస్కృతి కానీ మన అలవాటు కానీ మన పద్ధతులు కానీ ఒక మాల వేసుకున్నంత మాత్రమే ఉండకుండా అది సంవత్సరం పొడవునా ఆ రకంగా ఉండటానికే ఈ మాలల ఉద్దేశం వల్ల. మరి సందర్భంలో చూస్తున్నాం ఈరోజు రామునికి అన్ని సందర్భాల్లో రామరాజ్యం ఏర్పడిందంటే
అన్ని సందర్భాల్లో హనుమంతుడు వెంబడున్నాడు కాబట్టి రావణుడు ఏ రకంగా రాముని ఇబ్బంది చేసే తరుణంలో రామరాజ్యం లేకుండా చేయాలని అనుకున్న సందర్భంలో రాముని వంశం లేకుండా చేయాలనే సందర్భంలో అన్ని సందర్భంలో హనుమంతుడు రాముడికి అండగా నిలిచిన సందర్భాల్లో కులాలు వేరు కావచ్చు, వర్గాలు కూడా వేరు కావచ్చు, కానీ మనం అంతా ఎవరం మనం హిందువులం, ఐక్యమైతే హిందూ బంధువులం. మనం హిందువులం, ఐక్యమైతే హిందూ బంధువులం అవుతాం. కాబట్టి మనమంతా హిందువులం. ఎందుకంటే మనం మంచి వాళ్ళం, మంచి సమాజాన్ని కోరుకుంటాం. ఎందుకంటే మనం హిందువులం కాబట్టి. ఎందుకంటే మన దేశంలో ఇంతమంది దాడి చేసినా కూడా ఏ దేశపైన మనం దాడి జరగలేదు, ఏ దేశపైన కూడా మనం దాడి చేయలేదు, ఏ దేశాన్ని నాశనం కోరుకోలేదు మనం. ఎందుకంటే మనం హిందువులం కాబట్టి. మన పుట్టుక మన చేతిలో లేదు, చావు మన చేతిలో లేదు, కానీ బతుకు మన చేతిలో ఉన్నది. మనం ఎట్లా బతుకుతున్నాం? హిందువుగా బతుకుతున్నామా అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. హిందువుగా బతుకుడు అంటే ఏంది? మన గోమాతను ఎవరైనా హత్య చేసినప్పుడు మన కళ్ళకు నీరు కారుతుందా? మన మిత్రుడే ఒక మత మార్పిడి జరిగినప్పుడు మన దుఃఖం, ఉదయంలో దుఃఖం కలుగుతుందా? అట్లయితేనే మనం హిందువు. లేకపోతే పేరుకు మాత్రమే హిందువుగా ఉందామా, నికాస్ అయిన హిందువుగా ఉందామా? మనమే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు చెప్పే అవసరం లేదు. మనం హిందువు ఎప్పుడైతాం? మనం హిందూ బతుకుతే హిందువు అవుతాం. మనం ఇంతకుముందుగా చెప్పుకున్నాం, ధర్మం కోసం శ్రీరాముడు బతుకుతే శ్రీరాముడి కోసం అంజన్న బతికిండు, అంజన్న కోసం మనం బతుకుతాం అన్నాం. ఎందుకంటే మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం ఎంతో చేసినాం, కానీ దేశం కోసం ఏం చేసినాం మనం ఎప్పుడైనా ఆలోచించినావా? చెప్పుకోవడానికి అని ఉందా? దేశం కోసం ఏదో ఒకటి చేయాలనే తపన మనకు ఉందా? ఈ దేశంలో పుట్టినాం, ఈ ఉప్పు తింటున్నాం, ఈ దేశానికి ఏం చేసినాం అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మందమరి ఏరియా రామకృష్ణపూర్ ఉపరితల గని కార్యాలయ సమీపంలో ఎండ తీవ్రతతో చుట్టుపక్కల ఉన్న చెట్ల పొదల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఒకవైపు గాలులు వీస్తుండడంతో పక్కన ఉన్న నీటి పైపులకు మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన సింగరేణి అధికారులు రెస్క్యూ S&PC ఎలక్ట్రికల్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో ఫైర్ స్టేషన్కి సమాచారం ఇవ్వగా సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మందమరి ఎస్కో 2 GM విజయ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని మంటలు చెలరేగడానికి కారణాలను ఆరా తీశారు. నేటి SMDC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SMDC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.